అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియో సంకటహార చతుర్దశి పూజా విధానం సింపుల్గా సాయంత్రం ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నాను. ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అవుద్ది. అయితే ఇంకా ఛానల్లో నేను సింపుల్గా ఉపవాసం ఉంటే సాయంత్రం చేసుకోండి, ఉపవాసం ఉండలేము అనుకుంటే ఉదయాన్నే చేసుకోండి. స్వామివారికి ఎలా చేసుకున్నా ఆయన మన మీద అనుగ్రహిస్తాడండి. అయితే స్వామివారికి పూజ చేసేటప్పుడు గెరిక, తెల్ల జిల్లేడు పువ్వులు ఆకులతో చక్కగా స్వామివారిని పూజించండి. ఇంక ఇక్కడ వీడియోలోకి వెళ్తే చక్కగా నేను ఎక్కడైతే పూజ చేస్తానో అక్కడ పీట అనేది పెట్టుకున్నానండి. చూడండి, పీట పెట్టుకొని ఇట్లా ఒక బౌల్ పెట్టుకొని ఇంకా జిల్లేడాకులు అయితే 5 తీసుకున్నాను. నాకు మామూలు జిల్లేడాకులే దొరికినాయండి. తెల్ల జిల్లేడాకులు దొరికిన వాళ్ళు వాడుకోవచ్చు తెచ్చుకొని. స్వామివారి పూజలో జిల్లేడాకులు, జిల్లేడు పువ్వులు, గరిక చాలా ముఖ్యం. వినాయకుడికి చాలా ఇష్టమైంది జిల్లేడు సంబంధించిన ఆకులు కానీ పువ్వులు కానీ. అయితే నాకు పువ్వులు దొరకలేదు, ఆకులే దొరికినాయి. ఇంకా గరికి దొరికింది, నేను చేసుకుంటున్నాను. ఇక్కడ స్వామివారిని చక్కగా బౌల్లో జిల్లేడు ఆకులు పెట్టి చక్కగా ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకొని ఇంకా దీపపు కుందెలు అయితే పెట్టుకుంటున్నాను. అయితే సంకటహార చతుర్దశి రోజు పూజ చాలామంది ఉపవాసం ఉండి చేసుకుంటారండి. అయితే ఉపవాసం ఉండి ఉదయం నుంచి ఉపవాసం ఉండి పొద్దున్నే ముడుపు కట్టుకొని సాయంత్రం ఉపవాసం చెల్లించి ముడుపు ఇప్పి ఆ బియ్యంతో ప్రసాదం కానీ కుడుములు కానీ చేసి స్వామివారికి సమర్పించి అప్పుడు సుక్కలు చూసి భోజనం చేస్తారు పూజ చేసుకున్న తర్వాత. అలా కాకుండా మేము ఉపవాసం ఉండలేము అనుకుంటే ఉదయాన్నే పూజ ఇలా చేసుకోండి. నేను వీలు పడ్డప్పుడు ఉపవాసం ఉంటాను, ఉపవాసం ఉండలేను అనుకున్నప్పుడు కుదరినప్పుడు పొద్దున్నే ఇలా చేసుకుంటానండి. అలా చేసుకునేటప్పుడు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని స్నానం అయినాక మనకి ఇంట్లో పనులన్నీ ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకొని చక్కగా ముగ్గులై పెట్టుకొని అన్నీ చేసుకున్నాక స్వామివారిని సింపుల్గా ఇలా చేసుకొని పసుపు వినాయకుడిని కూడా చేసుకొని ఇలా అన్నీ పీట మీద అమర్చుకొని ఇలా చేసుకుంటానండి. నా పూజా విధానం అంతా కూడా మీకు నచ్చద్దే అనుకుంటున్నాను. చక్కగా స్వామివారికి మనకు పటమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే విగ్రహాలు ఉంటే విగ్రహం పెట్టుకొని పసుపు వినాయకుడిని అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. పసుపు వినాయకుడికే ఫస్ట్ పూజ చేసుకోవాలి. ఈ పసుపు వినాయకుడికి కూడా చక్కగా పువ్వులు, గంధం, కుంకుమ అన్నీ సమర్పించుకోవాలి. ఇంకా మనం పెట్టుకున్న ఫోటోకి కానీ విగ్రహానికి కానీ ఆ స్వామివారికి కూడా అలాగే పెట్టుకోవాలి. మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడి పూజలో కూడా ఇలా చక్కగా అన్నీ అమర్చుకొని స్వామివారికి గంధం, కుంకుమ అన్నీ అలంకరించిన తర్వాత పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. ఇంకెక్కడ స్వామివారికి గంధము, కుంకుమ పువ్వులతో కూడా అలంకరించుకుంటున్నాను. గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి అని. తర్వాత స్వామివారికి వస్త్రం కూడా సమర్పించుకోవాలి. వస్త్రం సమర్పయామి అని నేను ఇక్కడైతే పువ్వులు పెట్టుకుంటున్నాను. ఇంకా చుట్టూ కొంచెం అందంగా ఉంటుందని ఆ స్వామిని పూజించేటప్పుడు స్వామివారిని కూడా అందంగా పూజించడం అంటే మనకి ఇష్టం కదా. ఇలా స్వామి వినాయకుడు ఎక్కడ చిన్న పిల్లవాడిలా ఉంటాడు, చక్కగా పూజించవచ్చు. చాలా అందంగా తయారు చేసి మన ఇంట్లో పిల్లల్ని ఎలా అందంగా తయారు చేస్తామో అలా తయారు చేసి చక్కగా పూజించవచ్చు. చాలా ఇష్టపడతాడు వినాయకుడు మనం అలా పూజ చేస్తే. ఇక్కడైతే నేను పువ్వులతో కూడా అందంగా అలంకరించుకుంటున్నానండి. పువ్వులతో కూడా నేను మామూలుగా గణపతిని ఓం గణపతాయ నమః, ఓం గణపతాయ నమః అనుకుంటూ పువ్వులన్నీ అమర్చేసాను స్వామికి చుట్టూ కూడా. తర్వాత దీపపు కుందెలకు కూడా కొంచెం అక్షంతలు, కుంకుమ, గంధము వేసుకుంటున్నాను. అక్షంతలు, కుంకుమ, గంధము సమర్పించుకొని తర్వాత స్వామివారికి కూడా గరికతో పూజ చేసుకుంటాను. తాంబూలం పెట్టుకొని ఇక్కడ మనం దీపాలు పెట్టిన తర్వాత ముందుగా దీపాలకి దీపం సమర్పయామి అని గంధం, కుంకుమ అలంకారం చేసుకొని దండం పెట్టుకోవాలి. తర్వాత స్వామివారికి పళ్ళు, ఆకు, వక్కలు తాంబూలంగా పెట్టుకోవాలి. ఇలా తాంబూలం పెట్టుకున్న తర్వాత ఇంకా స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం కదండి. ఈ గరికతో పూజ చేసుకోవాలి. ధూపం కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే నాకాడ ఎక్కువ కొన్ని ఆకులు ఉంటే జిల్లేడాకులు, ఆ జిల్లేడాకులకు కూడా కుంకుమ, గంధం బొట్లు పెట్టుకొని స్వామివారికి వెనక పక్క పెట్టుకున్నాను. ఇంక ఇదిగో గరికి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. వర్షాలకి చాలా బాగా పెరిగిందండి. అందుకని ఈ గరికి కట్ చేసుకు తెచ్చుకున్నాను అక్కడి నుంచి కడిగి శుభ్రంగా. ఇప్పుడు గరికితో అష్టోత్తరం చేసుకోవాలి. ఒకవేళ అష్టోత్తరాలు చదవటం వస్తే చదువుకోండి, చదవటం రాదు అనుకుంటే ఫోన్లో ఉంటాయండి పెట్టుకోండి.
లేదు ఏమి రావండి, అవి ఏమి కుదరవు, మాకు పెట్టుకునేదానికి వీలు లేదు అనుకుంటే ఓం గంగణపతాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నేశాయ నమః అనుకుంటూ వినాయకుడికి చక్కగా పూజ చేసుకోండి. నేను గరికతో పూజ చేసుకొని ఇంకా అష్టోత్తరాలు మిగిలి ఉంటే అక్షంతలతో చేసుకుంటున్నానండి. అక్షంతలతో చేసుకున్నా కూడా చాలా ఇష్టమే. ఇంకా స్వామివారికి చాలా పత్రి ఉంది, 21 పత్రి ఉండి అవి తెచ్చుకొని చేసుకున్నా కూడా సంకటహార చతుర్దశి రోజు చాలా మంచిది. ఈ సంకటాలని మనకి మన ఇంట్లో ఉన్న ఏ సంకటాల సమస్యలైనా కూడా ఈ సంకటహార చతుర్దశి చేయడం వల్ల స్వామివారు మన సంకటాలని తొలగిస్తాడని మన నమ్మకంతో చేయండి, చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను స్వామివారికి అటుకులు బెల్లం పెట్టాను. స్వామికి అటుకులు బెల్లం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా కొబ్బరికాయ కూడా నివేదన చేశాను. ఇప్పుడైతే నేను ఇంకా ఆరతి ఇచ్చుకుంటానండి. చక్కగా ఆరతి ఇచ్చేటప్పుడు ఆరతి పాట కూడా పాడుకోండి. గణపతి పాట ఉంటుంది, ఓం గంగణపతాయ నమః అని పాట కూడా ఉంటుందండి. ఆ పాట కూడా పాడుకుంటూ చక్కగా ఆరతి ఇవ్వండి. స్వామివారికి హారతి ఇచ్చి హారతి చూపించి మీరు కూడా తీసుకోండి. స్వామివారికి ఆరతి చూపించితే చాలా మంచిది. ఆ ఆరతి మనం కూడా తీసుకుంటే మనకి ఏమైనా దిష్టి దోషాలు ఉన్నా కూడా హారతి తీసుకోవడం వల్ల చాలా సమస్య పోతాయండి. ఇంక ఇక్కడైతే స్వామివారికి అక్షంతలేసి స్వామివారి పాదాల మీద దండం పెట్టుకోండి. తండ్రి మా సంకటాలన్నీ తొలగించు అని దండం పెట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్ది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఓకేనండి.